ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి రీవాల్యూడ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సపోర్ట్ స్పెషలిస్ట్ గా మీరైతే ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క వేకెన్సీ అనేది భారతదేశంలోనే ఉంటుంది. ఒక రోజు క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 100 మందికి పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది అనమాట. ఈ యొక్క వేకెన్సీ లింక్డ్ఇన్ ద్వారా మనకి రావడం జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ అనేది చేయొచ్చు. సో ఫుల్ టైం వర్క్ అనమాట. ఇది ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా నేను ఒక రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవచ్చు. మీరు అంటే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ఉంచుకోవాలన్నమాట. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అని ఆలోచించుకోవాలి. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పాఠశాల పూర్వ విద్యార్థులు అయితే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఉద్యోగం గురించి చూసుకుంటే ఇది రివాల్ట్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. పాత్ర గురించి చూసుకుంటే మా కస్టమర్ సపోర్ట్ టీం యొక్క ప్రజాముఖం మరియు మా మిలియన్ల మంది కస్టమర్లకు ఫస్ట్ క్లాస్ ఫ్రంట్ లైన్ మద్దతును అందిస్తుంది. మేము అంతర్గత కస్టమర్ ఛాంపియన్లు కూడా వినియోగదారులను రివాల్యూట్ చేసే ప్రతి దానిలో కూడా ముందంజలో ఉండేలా చూసుకోవడానికి ఒప్పంద బృందంలో కలిసి పనిచేస్తున్నాము. సో దేనికైతే ఇక్కడ మేము అంతర్గత కస్టమర్ ఛాంపియన్లు అయితే కావాలనేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో సపోర్ట్ స్పెషలిస్ట్గా మా బృందంలో చేరడానికి మేము కస్టమర్ సపోర్ట్ సూపర్ స్టార్ల కోసం చూస్తున్నాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మా వినియోగదారులకు అత్యుత్తమ కస్టమర్ అనుభవాన్ని అందించడం అనేది మీరు చేస్తారు. మా సేవను ఉపయోగిస్తున్నప్పుడు రీవాల్యూట్ వినియోగదారులు సురక్షితంగా ఉండేలా చేయడంలో మా లక్ష్యంలో భాగం అన్నమాట. మా యాప్లో లైవ్ చాట్, ఫోన్ మరియు ఈమెయిల్ ద్వారా అద్భుతమైన కస్టమర్ సేవను అందిస్తుంది అనమాట. సో అలాగే అన్ని సమయాల్లో ఆన్లైన్లో రీవాల్యూట్కి ప్రాధాన్యత వహించడం అనేది చాలా భద్రత అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి అంతర్జాతీయంగా ఇతర బృందాలతో సహకరించే విధంగా ఉంటుందన్నమాట. మీకు ఏం కావాలంటే అద్భుతమైన ఆంగ్ల భాష నైపుణ్యాలు మౌఖికంగా మరియు రాతపూర్వకంగా ఉండాలి. సో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అవసరం అనమాట. ఆర్థిక సేవల లేదా బ్యాంకింగ్లో 2 సంవత్సరాల కస్టమర్ సపోర్ట్ అనుభవం అనేది చాలా అవసరం. ప్రాధాన్యంగా 1 సంవత్సరం కార్పొరేట్ కస్టమర్లకు సహాయం చేయడం అనేది అవసరం. సులభంగా అర్థం చేసుకోవడం రావాలి. అలాగే సంక్లిష్ట సమస్యలను సరళీకృతం చేసే సామర్థ్యంతో బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. నైపుణ్యం కలిగిన సంఖ్యాశాస్త్రం మరియు ఐటీ మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. స్వతంత్రంగా పనిచేయగలిగే మరియు బృందంలో సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యం అనేది చాలా అవసరం. పనులకు ప్రాధాన్యత ఇవ్వగల మరియు లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యంతో బలమైన సమయ నిర్వహణ నైపుణ్యాలు కూడా అవసరం అన్నమాట. విభిన్న కస్టమర్ బేస్తో పనిచేసే సాంస్కృతిక అవగాహన మరియు అనుభవం అనేది అవసరం. స్థిరమైన నమ్మదగిన హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది చాలా అవసరం అన్నమాట. మీకు ఓకేనా, కలిగి ఉంటే బాగుంటుంది. బహుళ భాషల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఫిన్టెక్ పరిశ్రమ మరియు సంబంధిత ఉత్పత్తుల్లో పరిచయం అనేది చాలా అవసరం. ఇది మొత్తం అంతా కూడా నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి.
మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.